నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ చీఫ్ జీవీ అధికారులను ఆదేశించారు. స్థానిక వెల్లటూరు రోడ్లోని టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. పట్టణ ప్రాంత పేదలు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం టిడ్కో ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. పెండింగ్ లో ఉన్న ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేసి రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కమిషనర్, అధికారులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్లకు టిడ్కో ఇళ్లు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పేరుతో ఈ టిడ్కో ఇళ్లను ఫేజ్ 1 లో నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్లను ఇప్పుడు అందజేసే కార్యక్రమాన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల టిడ్కో ఇళ్లను, 3 లక్షలు గ్రామ సీమల్లో, రూరల్లో 3 లక్షల ఇల్లు, మొత్తం 5 లక్షల ఇల్లు పూర్తి చేసే విధంగా రేపు జూన్ నాటికి 5 లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకే శరవేగంతో మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏదైతే పేదల ఇల్లు నిర్లక్ష్యం చేసిందో, పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని చూశారు, పేదలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని చూసాము. ఈ రోజు ఆ పేదలందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఈ ప్రభుత్వం రాగానే అంతా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా మళ్ళీ మొదలుపెట్టి శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక 5 నుండి 6 నెలల్లో ఇవన్నీ కూడా 300 స్క్వేర్ ఫీట్ 864 ఇళ్లు పూర్తి చేస్తాం. ఇప్పటికి 720 ఇళ్లు 95% పూర్తి చేస్తాం. మొత్తం 300 స్క్వేర్ ఫీట్ 864 ఇళ్లు పూర్తి చేసి పేదలకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళకి 300 స్క్వేర్ ఫీట్లకి ప్రభుత్వం 6,55,000 ఒక్కొక్క ఇంటికి ఖర్చు పెడతా ఉంది. 430 స్క్వేర్ ఫీట్లు 8,55,000 చొప్పున ఈరోజు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాలు పూర్తి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మొదటి సంవత్సరంలోనే 5 లక్షల మందికి ఇళ్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా అందులో 2 లక్షల ఇల్లు టిడ్కో ఇళ్ళని మొత్తం 5 లక్షల ఇల్లుని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుండి పేద ప్రజలకు, ఇల్లు లేని పేద ప్రజలకు సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం. లబ్ధిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సో అలాగే 2 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయడానికి సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. మరి ఈ విధంగా 7,000 కోట్ల రూపాయలతో ఇక్కడ 2 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనివల్ల పేదలకి 2 లక్షల మంది టిడ్కో ఇళ్ల పేదలకు, టౌన్ లో ఉన్నటువంటి లబ్ధిదారులకు, అలాగే గ్రామ సీమలో ఉన్న 3 లక్షల మందికి, మొత్తం 5 లక్షల మందికి లబ్ధి చేకూరబోతా ఉంది హౌసింగ్. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఇన్ని గట్ల ఎక్కడ కట్టింది? ఎందుకు గట్లయిపోయారు గత ప్రభుత్వంలో? ఈ రోజు మొదటి సంవత్సరంలోనే 5 లక్షల ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం. పేదవాడంటే చులకన, పేదవాడంటే నిర్లక్ష్యం, అవినీతి దోపిడీ అంటే ముందుంటారు. పేదలకు చేయూతనివ్వడానికి వెనకుంది గత ప్రభుత్వం. అందుకే ఈరోజు మరి 51,000 ఇళ్లను, టిడ్కో ఇళ్లను రద్దు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ తప్పుపడుతున్నారు. నువ్వు కట్టకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఇవ్వటం ఇష్టం లేనటువంటి జగన్ ప్రభుత్వం 51,000 ఇల్లు రద్దు చేశారు. టిడ్కో ఇల్లు ఎంత దుర్మార్గం అండి! అసలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇల్లు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతా ఉంటే ఆ రోజు ఏదో వెంకయ్య నాయుడు గారు పుణ్యం అని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి సహకారంతో ఆ రోజు లక్షలాది ఇళ్లు వస్తే గత ప్రభుత్వ నిర్వాహకం వలన 51,000 ఇళ్లు రద్దు చేశారు. దానివల్ల 51,000 మంది పేదల ఇళ్లు కోల్పోయారు, నష్టపోయారు. అలాగే 77,600 మందికి ఇల్లు ఇవ్వకుండానే ఈఎంఐలు కట్టండి, లోన్లు వాళ్ళ పేరుతో లోన్ తీసుకుంది ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం నిర్వాహకం ఏంటి దుర్మార్గం? 77,600 మందికి అసలు ఇల్లు ఇవ్వకుండానే, వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండానే వాళ్ళకి వాళ్ళ మీద బ్యాంకు లోన్ తీసుకుంది. 140 కోట్లు ఈఎంఐ కట్టకపోతే, గత ప్రభుత్వం కట్టకపోతే, నేడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు, మంత్రి నారాయణ గారు 140 కోట్లు చెల్లిస్తా ఉన్నారు. అంటే గత ప్రభుత్వం ఈఎంఐలు, లోన్లు తీసుకోవడం తెలుసు కానీ ఈఎంఐలు కట్టలేదు, లబ్ధిదారులకు ఒక ఇల్లు ఇవ్వలేదు. టిడ్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం? 5 ఏళ్లలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో గతంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్లు కట్టినటువంటి కొన్ని 50% పూర్తయినాయి, కొన్ని 90% పూర్తయిన ఇళ్లు ఉన్నాయి. మరి 90% గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన ఇల్లు, 90% పూర్తి చేసిన ఇల్లు కూడా 5 ఏళ్ల పాలన ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకని నిర్లక్ష్యం? అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ప్రజలు బలైపోయారు. ఈ రోజు టిడ్కో ఇళ్లకి ఈఎంఐ కూడా 140 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు చెల్లించడం, ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. అట్లాగే
టౌన్ లో 2 సెంట్లు, కొత్తగా ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి టౌన్ లో అయితే 2 సెంట్లు, గ్రామ సీమల్లో అయితే 3 సెంట్లు, గ్రామ సీమల్లో 3 సెంట్లు ఇల్లు లేని వాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ విధంగా ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం టౌన్ లో, గ్రామాల్లో కూడా. అట్లాగే ఈ టిట్కో ఇల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2 లో కూడా మొత్తం ఇంతవరకు అయితే మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా సహకారం వస్తుంది. మరి ఆ అమౌంట్ సరిపోదని చెప్పేసి ఈ ఎస్టీలకు 75,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. ఎస్సీలకు, బీసీలకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. నేడు చంద్రబాబు గారి సహకారంతో లక్షల మంది ఇల్లు నిర్మాణం పూర్తవ్వాలి, ఇల్లు లేని పేదలకి ఆసరాగా ఉండాలని, అండగా ఉండాలని ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకోసమే మరి ఎస్టీలకు 75,000, ఎస్సీ బీసీలకు 50,000 ఆర్థిక సాయం అందిస్తూ వాళ్ళ ఇల్లు త్వరితగతిన పూర్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేదే మా లక్ష్యం. మరి ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కనీసం 10% కూడా ఇవ్వలేకపోయారు ఇల్లు లేని పేదలకి ఇల్లు. గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకోసమే ఈరోజు ఇల్లు కట్టుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇల్లు ఇవ్వనందువలన విపరీతంగా పెరిగిపోయింది. రానున్న 7 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఎన్డీఏ ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది. ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తుంది. ఎన్టీఆర్ కాలనీలు వేసి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అలాగే పట్టణ ప్రాంతాల్లో టిట్కో ఇల్లు పూర్తి చేసి ఇల్లు లేని పేదలకి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. ఈరోజు చంద్రబాబు గారు, మంత్రి నారాయణ గారు త్వరితగతిన టిట్కో ఇల్లు నిర్మాణానికి బాటలు వేశారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్మాణం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ఇవన్నీ కూడా కాంట్రాక్టర్స్ తోటి మాట్లాడటం జరిగింది. గత 5 సంవత్సరాలు మాకేం బిల్లులు రాలేదండి, అందుకే మేము ఏం కట్టలేకపోయామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళతో నేను మాట్లాడటం జరిగింది. మీరు ధైర్యంగా ముందుకు రండి, కట్టండి. తప్పనిసరిగా నిర్మాణం పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేయండి. తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇప్పిస్తాము నిర్మాణాలు పూర్తయిన తర్వాత అని చెప్పేసి కాంట్రాక్టర్లతో మాట్లాడటం కూడా జరిగింది. అట్లాగే మంత్రి నారాయణ గారి ద్వారా కూడా మిగిలిన కాంట్రాక్టర్స్ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన పూర్తయ్యేదానికి చర్యలు చేపడతాం. గత ప్రభుత్వ నిర్వాహకం వలన వాళ్ళు పేమెంట్లు ఇవ్వనందువలన, కాంట్రాక్టర్లకి కట్టిన దానికి కూడా బిల్లులు ఇవ్వనందువల్లనే ఈ రోజు కాంట్రాక్టర్లు భయపడిపోయి అప్పుడు ఆగిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ముందు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్స్ పూర్తి చేస్తున్నాం. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా పూర్తి చేయాలి. ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకొస్తాం, ఒక అంగన్వాడీ స్కూల్ తీసుకొస్తాం, ఒక ప్లే గ్రౌండ్ తీసుకొస్తాం. భవిష్య ఎంటర్ప్రైజెస్ అధ్యక్షతన డెక్కన్ సిమెంట్ వారి ఆధ్వర్యంలో స్థానిక మెడికల్ షాప్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు బేల్దార్ మేస్త్రీల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డెక్కన్ సిమెంట్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొని డెక్కన్ సిమెంట్ యొక్క ప్రాముఖ్యతను మేస్త్రీలకు వివరించారు. అదేవిధంగా మార్కెటింగ్ సీనియర్ మేనేజర్లు గోపి హరినాథ్ రెడ్డి కంపెనీ వారు మేస్త్రీలకు అందించే సేవల గురించి వివరించారు. అదేవిధంగా భవిష్య ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ డెక్కన్ డీలర్ పోట్ల వీరాంజనేయులు పాల్గొని తమ షాపు పట్ల ఆదరాభిమానాలు చూపిస్తున్న మేస్త్రీలకు మరియు డెక్కన్ కంపెనీ వారికి తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది పెరిగిద్దమ్మా, స్క్రీన్ పెరిగింది. ఇది మనకు కనపడింది. తర్వాత క్లింకర్ మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. సిమెంట్ రావడానికి వర్టికల్ రామంలో పెట్టుకున్నాను, గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను. జిప్సం అనేది కలుపుకున్నాను. ఎందుకు కలుపుకోవాలంటే పెద్దవి చూపిస్తాను. కలిపిన తర్వాత మనం ప్యాక్ చేసి బస్తాల్లో ట్రక్కులో లేదంటే ట్రైన్లో ఒకసారి షిప్మెంట్ వరకు పంపిస్తారు. ఇక్కడ చూసినట్టు ఈ క్లింకర్ పక్కన జిప్సం అని రాశాను. తర్వాత క్లింకర్కి ఈ జిప్సం అనేది మనం కలుపుకుంటున్నాం. సాధారణంగా మనకి ఎట్లా ఉంటుంది, వినుకొండ బొల్లాపల్లి మండలం వెల్లటూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుకలు తరలిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో మూరబోయిన అనంతరాం అనే 23 సంవత్సరాల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరాము ముటుకుల నుండి వినుకొండకు ఇటుకల ట్రాక్టర్ లోడుతో వెళ్తున్నాడు. వెల్లటూరు సమీపంలోని కొండ దిగుతుండగా ఎదురుగా వస్తున్న వాహనానికి ఏ వైపు దారి ఇవ్వాలో తెలియక అయోమయానికి గురయ్యాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అనంతరాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హనుమాన్ నగర్ లోని కొన్ని కాలనీల వాసులు నిరంతరం కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఎండ తాకిడిని తట్టుకోలేక సేద తీరడానికి ఫ్యాన్లు తిరగక వోల్టేజ్ సమస్యతో
తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సిపిఐ నాయకులు ఉలవలపూడి రాము అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కాలనీవాసుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శాఖ అధికారులకి విజ్ఞప్తి, అయ్యా పేద ప్రజలంటే మీకేం చులకనగా కనిపిస్తున్నారా? అంటే పేద ప్రజలు ఉండే ఏరియాల్లో కరెంటు సమస్యలు పట్టించుకోరా? అంటే పేద ప్రజలు ఉండే కాడ కట్టే బిల్లులు కట్టే డబ్బులు కాదా? అటు ఉన్నత వర్గాలు కట్టే దానల్లా మేము కట్టే డబ్బులు కాదా? మేము ఒకటే విద్యుత్ శాఖ అధికారులకి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా గత కొన్నేళ్లుగా హనుమాన్ నగర్లో లో వోల్టేజ్ ఉంది. ఇక్కడ ఫ్యాన్ వేస్తే తిరగట్లేదు, ఒకసారి స్పీడ్గా తిరుగుతుంది, ఒకసారి స్లో అవుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, మిక్సీలు కానీ, లేదా ఏసీలు కానీ ఉన్నప్పటికీ వాడుకోవాలంటే భయంతో వేయటం కూడా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇది ఏదన్నా పాడైపోతే దీన్ని మళ్ళీ వేల రూపాయలు పెట్టి కొనుక్కోలేరు స్థితిలో ఉంటారు కాబట్టి కొనుక్కోలేరు. 40 డిగ్రీల ఎండ, ఇంట్లో పోతే ఎప్పుడు కరెంటు పోయిందో తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. సరే వచ్చిన కరెంట్ అయినా సక్రంగా ఉంటుందా అంటే ఆ కరెంటు లో వోల్టేజ్, ఫ్యాను సక్రంగా తిరగదు, లైట్లు సక్రంగా ఎలగవు. ఇలాంటి దుస్థ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. మేము కట్టే డబ్బులు కాదా? ఎందుకు పట్టించుకోరు అని అడుగుతున్నాం. ఇక్కడ ఎవరు లైన్ మ్యాన్ ఉన్నాయంట, ఆ లైన్ మ్యాన్ వచ్చి ఇదేందో మా సమస్య అంటే ఎప్పుడో పెట్టిన ట్రాన్స్ఫారాలు మేమేం చేయలేం, ఎవరు చేస్తారో చెప్పు అన్నారట. మేము ఒకటే విద్యుత్ శాఖ అధికారులు కానీ ఇంకొక అధికారులు ఉన్నా మేము ఒకటే మీకు విజ్ఞప్తి, మరి డిమాండ్ కూడా చెప్తున్నాం. అయ్యా ప్రజల కోసం అధికారులు ఉంటారే తప్ప అధికారుల కోసం ప్రజలు ఉండరు. ఇక చూడండి, ఒక్కొక్క కరెంటు బిల్లు మీద వాళ్ళు కాల్చుకుంది ఈ కరెంటు బిల్లు మీద 1700 రూపాయలు అయితే వాళ్ళు 2300 రూపాయలు కడుతున్నారు. అదనంగా 524 రూపాయలు కడుతున్నారు. ప్రతి ఇక్కడ బిల్లుల మీద అదనంగా 400, 500 కడుతున్నారు. ఈ బిల్లులంతా 400, 500 ఎందుకు కడుతున్నారు? ఎవరి కోసం కడుతున్నారు? ఇక్కడ 100 ఇల్లు ఉంటే ఒక లైన్ మ్యాన్కి జీతం ఇచ్చే పరిస్థితి, లేదా ఇంకొక అధికారికి జీతం ఇచ్చే పరిస్థితి. ఇలాంటి ప్రజల్ని చిన్న చూపు చూస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చూస్తూ ఊరుకోదు. ఇక చెప్పడం అనేది ఉండదు. ఓల్డ్ టౌన్లో ఏదైతే కరెంటు సమస్య ఉందో లో వోల్టేజ్ సమస్యని వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో ఇక్కడ గుంటాన్సం బయ్యార్లో కరెంటు విపరీతంగా పోయింది, పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఏఈ గారికి ఫోన్ చేస్తే ఏఈ గారు నాకు చేస్తారు ఏంటండి, ఆ ప్రాంతంలో ఉన్న లైన్ మ్యాన్కి చేయమంటాడు. ఆ లైన్ మ్యాన్ ఎవరో తెలియదు. ఏంది మాకు ఈ కర్మ? ఓ పక్క ఎండలతో తీవ్రంగా ఉంటే ఇక్కడ ఎవరికి కూడా చాలామందికి ఇన్వర్టర్లు ఉండవు, చాలామందికి ఇది ఉండదు. వాళ్ళు అనేక సమస్యలతో రోజువారీ కూలీ చేసుకుని వచ్చే వాళ్ళకి ప్రశాంతంగా కాసేపు నిలబడటానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. మేము ఫైనల్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సోమవారం లోపు అంటే ఆదివారం లోపు మీరు పరిష్కరించకపోతే ప్రజలందరినీ కూడగట్టి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ధర్నా చేస్తామని, లేదా కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళందరినీ కూడా నేను రైల్లో తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం అప్పుడు కూడా కాకపోతే కన్జ్యూమర్ కోర్టులో వేసైనా సరే ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్కన ఓల్డ్ టౌన్ ప్రజలు, ముఖ్యంగా ఓల్డ్ టౌన్లో ఈ సమస్యతో ఓల్డ్ టౌన్లోనే మూడో తీగ లేదు. ఎప్పుడో తాతల కాలం వేసిన కరెంటు స్తంభాలు, దమ్ములేని ట్రాన్స్ఫారాలు, ఒక 20 మంది తినే భోజనానికి 50 మంది పెట్టి కరెంట్లు ట్రాన్స్ఫారం నిలబడిపోతుండే లేచిపోతుంది. అదేంటంటే ట్రాన్స్ఫారంలో దమ్ము లేదంటారు. మీరు కట్టే డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? మంచి ట్రాన్స్ఫారం పెట్టరా? 3 లైన్ వేయరా? ఏంది దుస్థితి? కన్జ్యూమర్ కోర్టుకు పోయినా సరే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. మీరు వెంటనే ఆదివారం లోపు పరిష్కరించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం తీసుకెళ్తామని హెచ్చరిస్తుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.